ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సంపదతో తులతూగాలి అనుకునేవారు శుక్రవారం పూట అప్లైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంట పసుపు ఉప్పు అయిపోయాయనే మాట వినపడకూడదు. పసుపు కొనాలి లేదా ఉప్పు తేవాలి అని చెప్పడం చేయవచ్చు. ఉప్పు పసుపు అయిపోయేంత వరకు ఉపయోగించకూడదు. అది అయిపోయేలోపు ఇంట తెచ్చిపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో ఉన్న అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాము. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బొర్లించకూడదు. ఇంటి సుఖ సంతోషాలు సిరి సంపదలు పొందాలంటే విడిచిన బట్టలను తలుపులపై వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులను ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, పాలను వినియోగించాలి. శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి రంగవల్లులతో అలంకరించి దీపారాధన చేయాలి. రోజు లేదా శుక్రవారం రాత్రి పూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో ఉంచి వంటింట్లో ఉంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితృ దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ ఉండేలా, ఆ ఇంట ఎప్పుడూ అన్నం ఉండుగాక అని దీవిస్తారని ప్రతీక. శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుట ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. తెల్ల వక్కలను నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమాన్ని కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుట ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది, ధనవృద్ధి ఉంటుంది. అలాగే శుక్రవారం పూట కమలములతో కలువలతో లక్ష్మీదేవిని అర్చన చేసినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసిన, అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన శుభ ఫలితాలు ఉంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించిన, శుక్రవారం వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం పాటించిన ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.